అంటే జైలు అధికారులు వాళ్ళు అంటే పొలైట్ గానే ఉండేవారా, లేకపోతే కొంచెం భారతీయులు వీళ్ళు అని చెప్పి కొంచెం క్రౌర్యంగా ఉండేవారా, కొంచెం కోపం అవన్నీ ప్రదర్శించేవారా? అక్కడ పాకిస్తాన్ ఖైదీలు అంటే ఉదయం 7-8 లోపు గేట్లు తీయేస్తారు అంతా. ఉమ్, ఆ పాకిస్తాన్ ఖైదీలు ఒక్కోడు బ్లేడ్ లేకుండా కోసుకొని చెయ్యిలు కంటే విద్య రకంగా ఉండరు. ఉమ్, వాళ్ళు చూస్తే మాకు భయం వేసేది. ఉమ్, అది ఆ టైంకి గంట అందరికీ ఫ్రీ వదిలేస్తారు జట్టు మొత్తం, జైలు మొత్తం ఉన్న. ఉమ్, అక్కడ ఖైదీలు వేరే రకంగా ఉండరు. ఖైదీలు అక్కడ మాకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో 1/2 కిలోమీటర్ ఇక్కడ నుంచి అక్కడ అంత దూరం ఉండేవారు. చూసేవాళ్ళం వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి రూమ్కి వచ్చేవాళ్ళం మేము. భయం వేసేది వాళ్ళకి చూసి. వాళ్ళు ఏం భయపెట్టడం అలాంటివి లేదు భయపెట్టారు, మేము జడిచిపోయేవాళ్ళం. కానీ భయం అంటే మరి అక్కడ తెలుసు కదా, అక్కడ ఉన్నారు పోలీసులు ఉంటారు కదా, ఇక్కడ జరగకుండా చూసుకుంటారు అక్కడ వాళ్ళు. మీరు రిలీజ్ కాబోతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది జైల్లో ఉండేటప్పుడు? అంటే ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా తెలిసింది? లెటర్ వచ్చింది ఇక్కడ నుంచి లెటర్ వచ్చింది. ఇక్కడ నుంచి అంటే నేను రాశాను. మీ ఏంటంటే వీళ్ళకి తెలుసో తెలీదు నాకైతే నా అనుబంధం ప్రకారం రాశాను. 22 మంది ఆధార్ కార్డులు పట్టుకుని ఢిల్లీ వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెటర్లో రాశాను. నేను మీ మిసెస్ వాళ్ళకి రాశాను. నేను మనకి న్యాయం జరగాలంటే తొందరగా రిలీజ్ అవ్వాలంటే మన 22 మంది ఆధార్ కార్డులు పట్టుకొని 22 ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు రానోళ్ళు వచ్చిన వాళ్ళకి ఢిల్లీ వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెటర్లో రాశాను. అది రాసి వీళ్ళు చూసి చాలా మంది ఇంటికి వచ్చి చదివారు వాళ్ళు. ఈ రామారావు గారు బాగానే రాశారు, ఆయనకి ఐడియా ఎలాగొచ్చిందో కానీ మీరు వెంటనే బయలుదేరండి, మీకు ఢిల్లీ కూడా అందరం కలిసి వెళ్దామన్నాడు. పక్క ఉంటారు కదా చెప్పడం చేయడం, అలాగే వెళ్ళడం కొద్దిగా మేలు జరిగింది మాకు బాగా. వెళ్ళడం ఆ నెల రోజుల్లో ఆవిడ చెప్పడం, నెల రోజుల్లో రిలీజ్ అయిపోయాం. అయితే మాకు లెటర్ వచ్చింది అక్కడికి మళ్ళీ. ఎక్కడ మన ఇండియన్ హై వెళ్ళారు, ఈ నెల రోజులు రిలీజ్ చేస్తామని చెప్పారు ఇండియా మన ఢిల్లీ నుండి. 22 మంది పేర్లు రాలే, 20 మంది పేర్లు వచ్చావు అక్కడ. 20 మందివే వచ్చావు, ఒకళ్ళిద్దరు పేర్లు రాలేదు. ఈ రాపోవడము 22 మంది పేరు అదో టెన్షన్. 22 మందిలో ఎవరు ఉండిపోతాను అదో టెన్షన్ మాకు. రాత్రి నిద్ర పట్టపోవడం అదొక టెన్షన్ మాకు. అలాగే జరిగే మొత్తం వెనక ముందు ఆయన కూడా రిలీజ్ అయిపోయాడు. అందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అందరు రిలీజ్ అయిపోయిన వెంటనే అంటే కాదు, మీ మిస్సెస్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది? మీ పిల్లల్ని వాళ్ళని ఏడ్స్ ఫస్ట్ స్టాప్ ఒక బార్డర్కి వచ్చిన వెంటనే మన ఇండియా గేట్ దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళు ఫోన్ చేసి ఇచ్చారు. ఫోన్ చేసి ఇస్తే ఏడుచుకొని మాట్లాడాం. అలాగే వచ్చేసాం అలాగే ఏడుచుకొని అలా మాట్లాడాం. ఇక్కడికి బస్ దిగిన తర్వాత కూడా కౌగిలించుకున్నాం. మరి అంత దీని మనం, ఎందుకంటే 14 నెలలు జైల్లో ఉన్నాం కదా, ఆ బాధతో తర్వాత అమ్మా. ఇప్పుడు రామారావు గారు అంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు యాక్చువల్గా మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. అంటే యాక్చువల్గా అంటే మామూలుగా అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా అంటే ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ మీకు తెలిసింది, ఎలా తట్టుకున్నారు, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అదే నాకే తెలుసు ఆ బాధ ఏంటో. నేను అనుభవించాను ఆ బాధ. ఇతల ప్రెగ్నెన్సీ, ఇతల భర్త దొరికిపోయాడు, ఇతల బేబీకి ఏమైపోతుందని అదో టెన్షన్. అప్పటికే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం గంట వచ్చేసిదే. ఇటు తిరిగేదాన్ని, ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ తోటి తిరిగేదాన్ని. ప్రతి అక్కడే పొలిటికల్ మీటింగ్ అయినా వెళ్ళిపోయేదాన్ని. అర్జీ పెట్టడం కోసం, అర్జీ పెట్టడానికి వెళ్ళిపోయేదాన్ని. అందరితో కలిసి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ముందునే ఉండేదాన్ని. ఏమో ఎవరైనా చూసి నాకు జాలి పడతారేమో, ఇంకా బేగు ఇడిపించడానికి ట్రై చేస్తారేమో అని ఒక ఫీలింగ్ అనేది ఉండేది. అంటే ఒక సింపతి చూపిస్తారేమనే ఆలోచనతో వెళ్ళేదాన్ని. కాదు అంటే ఒక బలమైన ఇదైతే ఉండేది కదండి, అంటే ఒక నమ్మకం అయితే ఉండేది, ఆయన తిరిగి వస్తారని నమ్మకం అయితే ఉండేదా? నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు నమ్మకం కుదిరిందంటే మాకు వచ్చేస్తారని వీళ్ళు లెటర్ రాశారు. అది మా అన్నయ్య రైటింగ్ అదనమాట. అతను ఫస్ట్ మా అన్నయ్య రాసిన లెటర్ అయితే వచ్చింది ఫస్ట్. అది చూసిన తర్వాత అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. నేను ఇంకా హాయిగా డెలివరీ అవుతాను, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు, లెటర్ కూడా వచ్చిందంటే వాళ్ళు సేఫ్ అన్నారు అని అప్పుడు మాకు ఉన్నారు, హ్యాపీ అనిపించింది. అప్పుడు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు మేము పోరాటం చేసాం. సో డెలివరీ అయిన తర్వాత మహాలక్ష్మి పుట్టింది కదా? మహాలక్ష్మి పాప పుట్టింది. సో ఆ పాప అంటే వాళ్ళ నాన్నకి ఎప్పుడు చూపిస్తాను ఇట్లాగని ఏమైనా ఫీలింగ్ ఉండేదా మీకు? ఉండేదంటే ఆ పాప పట్టుకొని ధర్నాలు చేయడం కానీ ఇలాగ చేశాను కదా, పాప ఫోటో ఆ పేపర్ లో పడిన ఫోటో కట్ చేసి పెట్టడం గాని, లెటర్ పంపించడం గాని అందులో చూసారు పాపకి. సో ఆ నమ్మకంతో అలా ఉండేదాన్ని.
ఈయన రిలీజ్ అయినప్పటికి పాప పుట్టేసింది కదమ్మా. పుట్టేసింది. ఎంతమ్మా ఏజ్ అప్పుడు ఎంత ఉంటుంది? 11 months 11 months పూర్తయింది. సో 11 months బేబీని ఆయనకి చూపిస్తే ఏమన్నారు మీరు? పాపకు చూపించాను, తను తీసుకొని ముద్దు పెట్టుకున్నారు, కబులించుకున్నారు పాపకి. అందరం కూడా ఏడ్చాం. అదే ఆ ఎమోషనల్ అంటే అది మాటల్లో చెప్పలేని ఒక ఫీలింగ్ అది. అదే అదే కాదన్నా. సరే, ఇలాంటి దుర్ఘటన జరిగింది, ఇలాంటి మీ జీవితంలో అంటే మర్చిపోలేని ఒక బాధాకరమైన సంఘటనలు ఇవి. అంటే 14 నెలలు నరకం అనిపించారు. నాకు తెలిసి లిటరల్ గా నరకం అనిపించి ఉంటారు మీరు. ఒకవైపు ఆయన, ఒకవైపు ఇక్కడ మీరు, మీ కుటుంబ సభ్యులందరూ. మళ్ళీ ఆయన అంటే వేట జీవనాధారం కాబట్టి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు భయం వేస్తుందా లేదా? వేస్తుంది. భయం ఎందుకు ఏదో చెప్తున్నాం కదా, జీవన ఉపాధి మాది, అదే వృత్తి. ఆ వృత్తి తప్ప మాకు ఇంకేం తెలీదు. ఒకవేళ డిగ్రీ చదివినా, ఇంజనీర్ చేసినా మాకు జాబులు రావు. ఎస్టీ జాబితాలు చేరిస్తేనే మాకు జాబులు వస్తాయి. ఆ కులంలో చేరిస్తే ఖచ్చితంగా మాకు జాబులు వస్తాయి. అది ఎస్టీ జాబితాలు చేర్చట్లేదు, గవర్నమెంట్ వచ్చిన పట్టించుకోవట్లేదు కనుక అందుకే జాబులు రావట్లేదు. మరి జాబులు రావట్లేదు, ఇక్కడ ఏడకి వెళ్తే ప్రాణాలు జట్టీలు కూడా లేవు. ఇక్కడ జట్టీల నుండి వలస వెళ్ళకపోతాం మేము. నేను దొరకడం కారణం అదే పాకిస్తాన్కి. ఇక్కడ సముద్రం ఉంది. మినీ జట్టీలు అంటే కెరటాలకు అడ్డంగా అంటే రాళ్ళు వేస్తారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి అలలకి తాకిడికి ఆపడానికి. ఆ రాళ్ళు వేయడానికి అది అయితే 20 కోట్లు ఖర్చు, తక్కువే. పెద్ద హార్బర్లు అంటే 300 కోట్లు అవుతుంది. 20 కోట్లతో అయిపోతుంది రాళ్ళు. అలలు తాకిడి ఆపడానికి రాళ్ళు ఇటువైపు అటువైపు వేస్తారు. అలాంటిది ఉంటే ఇక్కడ ఉంటాం. అవి లేక గుజరాత్ లో అయితే ప్రతి 15 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకు జట్టి ఉంది. మనకి విశాఖపట్నంకి మన శ్రీకాకుళం ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు? 140 ఉంటుంది. 140, 150 వేసుకోండి. ఈ 140 కిలోమీటర్లు మినిమం 5 ఫిషింగ్ హార్బర్లు పని మినీ జట్టీలను ఉండాలి. మినీ జట్టీలు అంటే రాళ్ళు కెరటాలు అలల అడ్డం పెట్టడానికి రాళ్ళు వేస్తారన్నామే, అలాంటివి 5 ఉండాలి. అదే గుజరాత్లో 5 ఉంటాయి 140 కిలోమీటర్లు. 5 జట్టీలు అంటే మనకు ఒకటేం లేదు. ఇప్పుడు బొడగొట్ల పనులు అన్నారు, కానీ బొడగొట్ల పని ఉన్నా ఇక్కడే కట్టాలి. ఇక్కడ డిమెచ్లు అసలు మినిమం జట్టి కట్టాలి. ఎంతో దగ్గర 20 సంవత్సరాలు బట్టి వింటాను అన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మీకు జట్టి కడతాం, మినీ జట్టి కడతాం అంటారు. అప్పుడు గెలిచిన తర్వాత అప్పుడు పట్టించుకోవట్లేదు. ఆ బొడగొట్ల పనులు ఉన్నాయి, డిమెచ్యులేషన్ ఇక్కడ మినీ జట్టి ఉండాలి ఖచ్చితంగా. ఉంటే అందరు ఎందుకంటే వెళ్తారు. మొత్తం 104 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ మనకి మత్స్యకార గ్రామాలు ఉంటే ఇవందరూ ఇక్కడ మినీ జెట్ ఉంటే ఇక్కడ ఉంటాం కదా. ఇక్కడ లేకే కదా గుజరాత్ పాకిస్తాన్ దొరకపడం. ఇవాళ ఈయన రేపు ఇంకోటి ఇవన్నీ అక్కడ ఏం జరిగినా చనిపోయిన బాడీ కూడా ఇక్కడ పంపించరు. బాడీ నుండి బాడీ రప్పించాలి కదా. ఇప్పుడు అంతా ఎమ్మెల్యేల ద్వారా సీఎంల ద్వారా అక్కడ గుజరాత్ సీఎంతో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ ఎవరున్నారు మొత్తం మాట్లాడుకున్న బాడీ కూడా రప్పించగలరు, అది కూడా రప్పించరు. మరీ దారుణమైన పరిస్థితి మత్స్యకారుల జీవితం. మరి ఇప్పుడు బాగుపడుతూ ఈ సినిమా ద్వారా అయినా, ఈ ప్రసవాలు మీ ద్వారానే ఇప్పుడైనా నాయకులు కదిలొచ్చి ఇక్కడ జట్టి కడతాం మరీ కోరుకుంటే. ఇప్పుడు మనకు రోడ్డు ట్యాక్స్ కడతాం బళ్ళకి, అక్కడ జట్టి ఉంటే బోట్లు కూడా ట్యాక్స్ కడతాం కదా. గవర్నమెంట్ కి ఉపాధి కదా. మాకు కూడా జట్టి ఉంటే మాకు కూడా వీళ్ళకి ఉపాధి పని దొరుకుతాయి కదా. ఫ్యాక్టరీలు వస్తాయి, మన ఆయిల్ బొంకులు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, లేడీస్ కూడా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. అందరూ వలసలు తగ్గించవచ్చు కదా.